బ్రేకింగ్ లో చూస్తున్నాం. రాష్ట్రంలో ప్రైవేట్ కళాశాలల బంద్ ను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు ప్రకటించాయి. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల చెల్లింపుల విషయంలో ప్రభుత్వంతో జరిగిన చర్చలు సఫలమయ్యాయి. ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, సిఎస్ రామకృష్ణరావు, హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్, ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, కార్యదర్శులు ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలతో సుదీర్ఘంగా చర్చించారు. ప్రైవేట్ కళాశాలల సమస్యలను ప్రభుత్వం అర్థం చేసుకుందన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలంటూ ప్రైవేటు ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య బంద్కు పిలుపునిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం 8,000 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని గత కొన్ని నెలలుగా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పేర్కొంది. దీంతో ఈ నెల 15 నుంచి నిరవధిక బంద్కు సిద్ధమని హెచ్చరించింది. ఈ నెల 21లోపు టోకెన్ జారీ చేసి 1,200 కోట్లు చెల్లించాలని, లేకపోతే 23 నుంచి 25 తేదీల్లో విద్యార్థులతో సమావేశాలు నిర్వహిస్తామని తెలిపింది. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, యాక్చువల్లీ కాలేజీ యాజమాన్యాలతో తెలంగాణ ప్రభుత్వం జరిపిన చర్చల సారాంశం ఏమిటి? ఓవరాల్ గా వాళ్ళు ఏం కోరుకున్నారు, అలాగే వాళ్ళకి సంబంధించి ప్రభుత్వం కూడా ఎలాంటి వెసులుబాటు కల్పించింది? అటు ఫీజు రియంబర్స్మెంట్ పెరిగిపోయినటువంటి బకాయిలను క్లియర్ చేయాలని కూడా పెద్ద ఎత్తున దాదాపు 786 యాజమాన్యాలు కూడా ఏకమై తీర్మానం చేసినటువంటి పరిస్థితి అవుతుంది. ఇప్పటిలో ఈ దసరా సెలవుల వైపు గతంలో విడుదల చేసినటువంటి టోకెన్లకు సంబంధించినటువంటి 1,207 కోట్ల రూపాయల నిధులు వెంటనే బకాయిలు విడుదల చేయాలి అనేటువంటి డిమాండ్ చేశారు. అందుకు సంబంధించి కూడా ప్రభుత్వంతో చర్చలు జరిపారు. అయితే కొంత శాంతియుత వాతావరణంలో ఈ యొక్క చర్చలు జరిగాయి. ఆ నిరవధిక బంద్ ప్రకటించిన నేపథ్యంలో కూడా అటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో కూడా ఇవాళ సీఎంతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు కూడా భేటీ అయ్యారు. ఇందుకు సంబంధించి కూడా చర్చలు జరిపారు. ఆ తర్వాత కొద్దిసేపటి వరకు కూడా ప్రజాభవన్లో చర్చలు జరిగాయి. అటు ఉన్నత విద్యా సంస్థల యాజమాన్యాల సంఘంతో కూడా చర్చలు జరిపారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, వీటితో పాటుగానే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి రామకృష్ణరావు కూడా ఈ యొక్క భేటీలో పాల్గొన్నటువంటి పరిస్థితి అవుతుంది. అయితే ఈ నేపథ్యంలో కూడా అటు ప్రభుత్వం నుంచి రావాల్సిన సంబంధించి ఉన్నటువంటి 1,207 కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేయాలనేటటువంటి ప్రతిపాదన పెట్టినప్పటికీ ప్రభుత్వం కాలంలో కూడా పూర్తి స్థాయిలో ఇచ్చుకోలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రస్తుతం 700 కోట్లైనా ఇవ్వాలి అనేటటువంటి ప్రతిపాదనను అటు ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థల యాజమాన్యాలు ప్రభుత్వం ముందు ప్రతిపాదించగా, అయితే ప్రభుత్వం కొంత సానుకూలంగా స్పందిస్తూ కూడా మొదట ఈ యొక్క దసరా సెలవులుగా అంటే ఒక వారం రోజుల వ్యవధిలోనే 600 కోట్ల రూపాయలను విడుదల చేస్తామనేది కూడా తెలిపినటువంటి పరిస్థితి ఉంది. అందులో ప్రొఫెషనల్ కాలేజీలకు కొంత, అదేవిధంగా మరోవైపు డిగ్రీ కాలేజీలకు కొంత అనే విధంగా కూడా ఇందులో షేరింగ్ చేసినట్టు తెలుస్తా ఉంది. మరోవైపు మిగిలినటువంటి 1,207 కోట్ల రూపాయల బకాయిలకు సంబంధించి మిగిలినటువంటి 600 కోట్ల రూపాయలను కూడా దీపావళిలోగా క్లియర్ చేస్తామనేటటువంటి స్పష్టమైనటువంటి హామీ ప్రభుత్వం ఇచ్చినట్టు స్పష్టం చేశారు. అయితే ఈ నేపథ్యంలో కూడా అటు ఈ యొక్క రేపటి నుంచి ఇచ్చినటువంటి నిరవధిక బంద్కు సంబంధించి ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు కూడా ఈ యొక్క బంద్ను విరమించుకున్నట్టు ప్రకటించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏది ఏమైనప్పటికీ పూర్తి స్థాయిలో ఒక నిరవధిక బంద్ ఉంటుంది. దాదాపు 14 లక్షల మంది విద్యార్థులు కళాశాలలోకి దూరం అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది అనేటటువంటి పెద్ద ఎత్తున జరిగినటువంటి
ఈ యొక్క కొంత ఉత్కంఠ అయితే దీనికి కొంత స్థిరపడింది అనేది అయితే చెప్పుకోవాలి. ఈ యొక్క నిరవధికంగా బంద్కు సంబంధించి ఈ యొక్క బంద్ విరమిస్తున్నట్టు కూడా ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థల యాజమాన్యాలు ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. గత కొంతకాలంగా కూడా గత ప్రభుత్వంలో దాదాపు 1 year పాటు మరోవైపు ఈ ప్రభుత్వం వచ్చి 21 మాసాలు గడుస్తా ఉంది. ఈ 21 మాసాల నుంచి ఎటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకపోవడం వల్ల ప్రైవేటు యాజమాన్యాల పైన అటు రెంటెడ్ బిల్డింగ్స్ కావచ్చు, సిబ్బందికి వేతనాలు కావచ్చు, నిర్వహణ ఖర్చులు కావచ్చు, ఇతర ఖర్చులకు కూడా ఇబ్బందులు పడుతూ అప్పులు తెచ్చి వడ్డీలకు అప్పులు తెచ్చి కట్టాల్సినటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నాం. సిబ్బందికి జీతాలు చెల్లించలేకపోతా ఉన్నాం అనేటటువంటి వారి యొక్క ఇబ్బందులను ప్రభుత్వాల దృష్టికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో కూడా గత 2-3 రోజులుగా జరుగుతున్నటువంటి చర్చలకు చివరికి పులిస్టాప్ పడినటువంటి పరిస్థితి అయితే ఉంది. సానుకూలంగా ప్రభుత్వం స్పందిస్తూ కూడా 2 విడతల వారీగా ఈ యొక్క గతంలో జారీ చేసినటువంటి 1207 కోట్ల రూపాయల టోకన్లకు సంబంధించి 2 విడతల వారీగా దసరా ముందుగానే 600 కోట్లు, ఆ తర్వాత దీపావళిలోగా ఈ మరో 600 కోట్ల రూపాయల బకాయిలను క్లియర్ చేస్తామంటూ కూడా ప్రభుత్వం స్పష్టమైనటువంటి హామీని ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థల సమైక్యకు ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. రమణ. ఓకే, థ్యాంక్ యూ.